హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రిపుర సాయి లాగ్స్. ఈరోజు మీకు 15 మినిట్స్లో అయిపోయి స్నాక్ ఐటమ్ అయితే చూపించేస్తుంది. అది కూడా అటుకులతో అనమాట. ముందుగా మనం అటుకులను అయితే వాష్ చేసుకోవాలి. అటుకులో మనకి డస్ట్ అనేది చాలా ఉంటుంది. సో మనం అటుకుల్ని బాగా శుభ్రంగా అయితే కడుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఆ అటుకుల్లోకి మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టాలి. ఈ 10 మినిట్స్లో మనకు అటుకులు అనేవి కొంచెం మెత్తబడతాయి అన్నమాట. మనకి చేసుకోవడానికి ఈజీగా ఉంది. ఇప్పుడు మనకు కావాల్సిన పల్లీలు, జీడిపప్పు, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు అండ్ తాలింపులు అనమాట. ఇవన్నీ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఈ పల్లీల వల్లే మనకి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే హీట్ ఎక్కగానే మనం దాంట్లోకి హీట్ అవ్వగానే పల్లీలు అయితే వేసుకోవాలి. ఈ పల్లీలు అనేవి మనకి కొంచెం రోస్ట్గా అయితేనే బాగుంటాయి అన్నమాట. మన టేస్ట్కి కూడా చాలా బాగుంటాయి ఈ పల్లీలు అనేవి. అండ్ దీంట్లోకి నేను జీడిపప్పు, కరివేపాకు, మిర్చి కూడా వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులను అయితే వడబోసుకొని పక్కన పెట్టాలి. వాటర్ అన్నీ దిగిపోయిన తర్వాత అటుకులను మనం ఈ తాలింపులు అయితే వేసుకోవాలన్నమాట. ఒకసారి ఈ తాలింపుల్లో వేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉంచిన తర్వాత 5 మినిట్స్ తర్వాత మనం గట్టితో అయితే కలపాలన్నమాట. దీన్ని మనం సరిపడినంత ఉప్పు వేసుకుని మన టేస్ట్కి తగ్గట్టుగా అయితే వేసుకోవాలి. మిర్చి అనేది మనం ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. కారం కారంగా అనేది 10 మినిట్స్లో అయితే ఈ స్నాక్ ఐటమ్ అయితే అయిపోతుంది. నేను 10 మినిట్స్ తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను. దీంట్లోకి లాస్ట్గా ఏంటంటే మనం కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకుంటే కనుక టేస్ట్ అయితే సూపర్ అండి. ఈజీగా